దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు వేషధారణను అసహించుకున్నాడు. ఎందుకంటే వేషధారి నేను నిష్టగా భక్తి చేస్తున్నాను, చక్కగా వాక్యం చదువుతున్నాను, మంచిగా ప్రార్థన చేస్తున్నాను, సహవాస పరిచర్యలో పాల్గొంటున్నాను, నేను చురుకైన వాణ్ణి అని అనుకుంటాడు. కానీ వాస్తవానికి తాను చదివిన వాక్యాన్ని కానీ కడకు తన నోటితో చేసే ప్రార్థనను కానీ అతడు ఆచరణలో పెట్టడు. తన మాటలకు తన జీవితానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. విన్న బోధకు జీవించే జీవితానికి పొంతన ఉండదు. నేను రక్షణ పొందాను, ఇక ఏ బాధ లేదు, ఏదో ఒక రోజు పరలోకానికి వెళ్ళిపోతాను అని నిర్లక్ష్యంగా ఉంటాడు. ఇటువంటి వేషధారణలో మనం కొనసాగితే ఇతరులకు కూడా అభ్యంతరకరంగా మారిపోతాం. సువార్త యొక్క నమ్మకత్వాన్ని నాశనం చేస్తాం. ఇతరులు యేసును తిరస్కరించడానికి కారణమవుతాం. ఆఖరికి యేసు తీర్పుకు గురి అవుతాం. వేషధారులు వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడతారు అని మత్తయి సువార్త 25:41 చూస్తాం.